చిన్నపిల్లలు సేఫ్టీ గురించి. సేఫ్టీ అంటే కొంచెమే, ఎక్కువ కాదు, ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు. చిన్నపిల్లలు బయట ఆడుకునేటప్పుడు స్పీడ్గా బండ్లు వస్తూ ఉంటాయి, చూసి వెళ్ళండి గల్లీలలో. అండ్ పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉండండి. ఎవరైనా తల్లిదండ్రిలో ఒకళ్ళు పిల్లలకి దగ్గర ఉండి ఆడిపించండి. అక్కడెక్కడో ఆవిడ అక్కడే ఉందంట, వాకింగ్ చేసుకుంటుంది. 2 గేట్లు సెక్యూరిటీ అంతా ఉండం కూడా ఒక గేట్ నుంచి వచ్చి ఇంకో గేట్లంగా వెళ్తుంటే పట్టుకున్నారంట. అలా జరుగుతున్నాయి. మనుషుల్ని ఏముంది నడుస్తున్నారు అనుకుంటాం, కానీ కళ్ళు మూసి తీసేలోపు మాయం చేస్తున్నారు పిల్లల్ని. చూసి ఆడిపించుకోండి, పిల్లలకి దగ్గర ఉండండి. మీరు దగ్గరుండి ఆడినంతసేపు ఆడి తర్వాత మీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళి గేట్ వేసుకున్న తర్వాతే మీ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని టీవీయో ఫోను హోంవర్కో అలా ఏదో ఒకటి చేయించుకోండి. లేదంటే కొంచెం ఓపిక చేసుకొని పార్కులు ఉంటాయి, ఏరియాలలో అంతటా ఉన్నాయి పార్కులు. ఇప్పుడు ఇంట్లో ముందు రోడ్డు సేఫ్టీ లేదు అనుకున్న వాళ్ళు, అందరికీ ప్లేస్ లేకపోతే పార్కులకు వెళ్ళండి. పిల్లల్ని ఆడిపించడం అయితే చాలా ముఖ్యము. పొద్దాక ఫోన్లు ఇచ్చేసి వాళ్ళు కళ్ళు మైండ్ అదంతా దెబ్బతినే బదులు అందులో నేర్చుకునేది కొంచెం అయితే పాడైపోయేది ఎక్కువ ఉంటుంది. బాగా హైపర్ అయిపోతారు ఫోన్లు చూసేటప్పుడు. అన్నం తినేది వాళ్ళ జ్ఞాపకం ఉండదు, తిన్నది వంట పట్టదు. అందుకని ఫోన్లు ఇచ్చి అన్నాలు తినిపించకుండా కబుర్లు చెప్పండి, ఇంకేదైనా మాట్లాడండి, ఇంట్లో విషయాలు మాట్లాడండి. అలాగా తెలివి నేర్చుకుంటారు. దాని తర్వాత పార్క్కి వెళ్ళేసి కొంచెం ఆడిపించుకోండి. మీ ఏ ఏరియాలో పార్క్ ఉంటే అక్కడ, లేదు అంటే ఇంట్లోనే కొంచెం వసారా ఉంటే అక్కడ ఆడిపించుకోనండి. పిల్లల్ని మాత్రం ఒంటరిగా రోడ్ల మీద అయితే వదిలేయకండి. ఆడుకుంటున్నారులే అనుకుంటారు, కానీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు గట్టిగా నోరు మోస్తే ఏం అరుస్తారు? ఏ వెహికలో ఏదో తీసుకొచ్చి ఏదైనా మా వాసన చూపించేసి పిల్లల్ని ఎత్తుకపోతే ఎక్కడ కనుక్కోలేం. ప్రాణానికి ప్రాణంగా మనం పిల్లల కోసమే బ్రతుకుతున్నప్పుడు పిల్లల కోసమే అన్నీ చేస్తున్నాము. వాళ్ళు లేకపోతే మనకు జీవితమే లేదు. అందుకని భద్రంగా తల్లులు కానీ తండ్రులు కానీ మీరు భద్రంగా కనిపెట్టుకొని ఉండగలిగితేనే బయట ఆడుకొనివ్వండి. లేదంటే ఇంట్లోనే ఉంచండి, తలుపేసేసి. ఎవరు పడితే వాళ్ళు తలుపు తీసినా కొట్టినా తీయకండి. రోజులు బాగాలేవు, గోల్డ్ చాలా రేటు పెరిగింది, దొంగలు చాలా ఉన్నారు. అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళు కూడా ఒంటి మీద బంగారం లాక్కోపోతున్నారు. ఏం లేకపోయినా కనీసం పుస్తల తాడైనా ఉంటుంది కదా. మనిషిని చచ్చిపోతున్నారు, చస్తున్నారా లేదా అని కూడా చూడట్లేదు. అందుకని మీరు చూడకుండా తలుపులు తీయకండి, భద్రంగా వేసుకొని పిల్లల్ని కూడా ఇంట్లోనే పెట్టుకోనండి. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. ఏదో మీరు ఫోన్లో ఉండి పిల్లల్ని కూడా అట్లా ఎత్తి వదిలేయకుండా మీరే ఫోన్ తగ్గించి పిల్లల్ని కూడా దగ్గర కూర్చొని ఆడిపించుకోనండి. పార్క్కి తీసుకెళ్ళండి, ఇంటి పక్కన ఎదురుగా కూర్చుంటే మీరు కూడా కూర్చొని ఆడిపించండి. పక్క ఇళ్ళకి మాత్రం అసలు పంపించకండి. రోజులు అసలు బాగాలేవు, పక్కన ఇటు అటు వెళ్ళి ఆడుకుంటున్నాడులే దోస్తులతో అని. ఒక ఏజ్ వచ్చే వరకు, ఒక 10th ఇంటర్ వరకు నేను చెప్తున్నాను. అంతకు ముందు వాళ్ళకి చిన్న పిల్లల మైండే ఉంటుంది కదా. అందుకని చూసి కనిపెట్టుకోనండి. తర్వాత ఏదైనా అయితే తట్టుకునే శక్తి, స్తోమత అండ్ మనం బతకలేం కూడా. కొంచెం కనిపెట్టుకోనండి. బయట దొంగలు ఉన్నారు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు వస్తున్నారు. అన్ని రకాలుగా చెప్తున్నాను. భర్తలు ఆఫీసులకు వెళ్తే భార్యలు ఇంటి దగ్గర ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారని ఎంత ఘోరంగా అయిపోతుందంటే సమాజం అలా అయిపోతుంది. చూసుకొని కొంచెం కనిపెట్టుకోండి, సరేనా?